ఎమ్మెల్యేల పనితీరు ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళకి ఎక్కటం లేదట తలకి. ఏంటి కారణం? ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిపోయిందా? చాలామంది ప్రజల్లో ఉన్న మాటలు ఇవి. కూటమికి నచ్చినా నచ్చకపోయినా ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చి 164 సీట్లు కలలో కూడా ఊహించలేనటువంటి అవకాశం. మరొకసారి ఇలాంటి విజయం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏ పార్టీ కన్నా వస్తుందా అంటే అనుమానమే. అంత ఈజీ కాదు ఈ విజయం. 164 సీట్లు ఇవ్వడం అంటే. ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా దీన్ని ముందుకు తీసుకువెళ్ళాలి, అమరావతి రాజధాని ఏ రకంగా నిర్మాణం చేసుకోవాలి, కేంద్రంతో ఏ రకంగా సఖ్యతగా ఉండాలి, వైఎస్ఆర్సీపీ మళ్ళీ లెగకుండా ఉండే విధంగా మనం ఎలా పాలన ఇవ్వాలి, మళ్ళీ వాళ్ళకి ఛాన్స్ రాకుండా 2029లో అని చెప్పి రాత్రనక పగలనక వాళ్ళు మల్లగొల్లాలు పడుతుంటే ఫ్లోలో కొట్టుకొచ్చినట్టుగా గెలిచిన కొంతమంది ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్న తీరు. ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? దేనికి ఇచ్చారు పాలన? మీకు ఇష్టం వచ్చినట్లుగా, మీకు నచ్చినట్లుగా చేయడానిక? చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు చెప్పారు? అంటే గత ప్రభుత్వంలో ఇలా చెప్పే వాళ్ళే కరువు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మందలించిన పాపాలు పోలేదేమో. నిజంగా మందలించేలా ఉంటే డోర్ డెలివరీ ఎందుకు చేస్తారు ఎమ్మెల్సీ స్థాయి వ్యక్తులు? ఇంకొకరు ఫోన్లో ఇంకోటి పేర్లు ఎందుకు పెడతారు? ఒకరేదో ఇప్పి ఎందుకు చూపిస్తారు? ఇంకొకరు బరితెగ్గించి ఇంకో రకంగా ఎందుకు మాట్లాడతారు మహిళల మీద? సరే, అవన్నీ చూసిన ప్రజలే కదా వాళ్ళని పక్కన పెట్టారు. ఇప్పుడు మీరు అదే చేస్తాను అంటే, అదే చేస్తానంటే ఏమవుతుంది? ఇక ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం. ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదు. ఆయనకి తెక్క రేగిందంటే వేరే రకంగా ఉంటుంది. వయసును కూడా ఆయన మర్చిపోతాడు. చాలాసార్లు అలాంటి సందర్భాలు ఉన్నాయి. కోపం రానంత వరకు ఓకే, వచ్చింది అంటే క్షమించరు. ఇన్ని కష్టాలు పడి ఆయన జైలుకి వెళ్ళి నానా బాధలు పడి ఆ వయసులో రాత్రి అనక పగలనక నిద్రాహారాలు కూడా సరిగ్గా చేసాడో చేయలేదో అర్థం కాదు. ఆయన ఒక్కొక్కసారి 1 గంట 2 గంట అవుతుంటుంది ఆయన మీటింగ్లు. అపోజిషన్లో ఉన్నప్పటికీ కూడా, ఎన్ని అవమానాలు పడుతున్నప్పటికీ కూడా, క్యాడర్ ఇబ్బందుల్లో ఉన్నప్పటికి కూడా భయపడకుండా ముందుకు సాగాడు అతను. ఎందుకు? అప్పుడే కదా అంత విజయాన్ని ప్రజలు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రకంగా నిలబడ్డాడు. ఆయన ఈజీగా ఏం రాదండి, విజయం అన్నది ఈజీగా రాదు. మొన్న వచ్చినట్లుగా 164 సీట్లు అంత ఈజీగా మళ్ళీ వస్తుందని అనుకోవడం అన్నది తప్పు. అది ఓవర్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు ఉండకూడదు ఏ వ్యక్తికి కూడా, ఏ పొజిషన్లో ఉన్నవాడికి కూడా. అధికార పార్టీ ఎమ్మెల్యేలే అడ్డగోలుగా వ్యవహరిస్తే ఎవరు బాధ్యత వహిస్తారన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు నిప్పులు కక్కారు. పవన్ కళ్యాణ్ గారితో కూడా ఆయన చాలా సీరియస్ అయ్యాడు. తప్పు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఫైళ్ల పరిష్కారంలో మంత్రులు అలసత్యం చూపుతున్నారు. ఒక్కో ఫైలుకు ఎంత టైం తీసుకుంటున్నారో నా దగ్గర లెక్కలు ఉన్నాయి. సీఎం చంద్రబాబు నిర్ణీత వ్యవధిలో ఫైళ్లు క్లియర్ చేయాలి. మంత్రులకి బాధ్యత లేదు, ఎమ్మెల్యేలకి బాధ్యత లేదు. ప్రజల గురించి వాళ్ళకి పట్టదట, బెదిరింపులట, హెచ్చరికలట, కిడ్నాపులట, కొట్లాటలట, వ్యక్తిత్వ హననాలట, సినిమాలు ఆపుతారట, ఇంకొకరు సరసాలు ఆడతారట, ఇంకొకరు సొంత పార్టీలో ఉండి ఆందోళనలు చేస్తారట. మండదా? దీనికోసమా ప్రజలు ఇచ్చింది అవకాశం? మండుతుంది, ఎవరికైనా మండుతుంది. చంద్రబాబు నాయుడు గారు దెబ్బలు తిని వచ్చాడు కాబట్టి ఆయనకి ఇంకా మండుతుంది. లోకేష్ గారికి కానీ, ఆయనకి కానీ, పవన్ కళ్యాణ్కి కానీ ఎన్ని అవమానాలు పడ్డదండి. ఏ ఎమ్మెల్యేలు పడ్డారు? ఎవరో ఒకరిద్దరికి ఏమైనా ఎమ్మెల్యేలకి ఏమైనా ఎఫెక్ట్ అయ్యి ఉంటుందేమో కానీ మిగతా వాళ్ళందరూ కూడా సేఫ్గానే ఉన్నారు కదా. బాధలు పడింది, అవమానాలు పడింది, కష్టపడింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు. అందరికంటే అత్యధికంగా వ్యక్తిత్వ హననాలకు గురయ్యారు. కుటుంబాలను మాటలు అనిపించుకున్నారు. కొత్త టైటిళ్ళు ఇచ్చారు. ఆయన నిలబడ్డారు. ఇక ఇప్పటికే పలుమార్లు ఎమ్మెల్యేలకి చంద్రబాబు క్లాస్ ఇచ్చినా మార్పు రావట్లేదు. ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచనలు. పద్ధతి మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వనని వార్నింగ్. ఇంకే మీ రాజకీయ జీవితాలకి చర్మగీతం పడిపోయిందని. అయినా పద్ధతి మార్చుకొని ఎమ్మెల్యేలకు ఫుల్ క్లాసు. ఇక పవన్ కళ్యాణ్ కూడా ఓ టీడీపీ ఎమ్మెల్యేపై ఆగ్రహం. రాయలసీమకు చెందిన ఎమ్మెల్యే తీరుపై సీరియస్. అది వైరల్ అవుతున్నది. ఇంకెందుకు ఆ డీటెయిల్స్ అన్నీ ఇవ్వడం, అందరికీ తెలిసిన అంశమే. అధికారులపై దాడి చేయడంపై పవన్ వార్నింగ్. తప్పు చేస్తే ఎవరిని వదిలిపెట్టనన్న జనసేనాని.
శ్రీశైలం ఫారెస్ట్లో 2 రోజుల క్రితం అటవీ ఆఫీసర్పై దాడి, అర్ధరాత్రి వెహికల్లో తిప్పుతూ దాడి చేశారన్న అధికారులు. ఆ ప్రెస్ మీట్లు అవే. ఇక ఎమ్మెల్యే ఆయన అనుచరులు పన్నెండని వాపోయిన ఆఫీసర్సు, ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్ రిలీజ్. పవన్కు ఫిర్యాదు, సీరియస్ అయిన సేనాని. విధి నిర్వహణలో ఉన్న ఫారెస్ట్ సిబ్బందిపై దాడిపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆయన ఆదేశించాడు. బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరైన వైద్య సదుపాయాలు అందించాలి. వాటికి మళ్ళీ ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేటట్టు చూడాలన్నాను. ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారు తగిన శిక్ష పడేలా చూస్తామని చెప్పి హుక్కుం జారీ చేసిన పవన్ కళ్యాణ్ ఆయన క్షమించడం. అది టీడీపీ ఎమ్మెల్యే, జనసేన ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే అన్నది ఉండదు. ఆయనకి కూడా తెగింపు వచ్చిందంటేని. ఇక చట్టాలను ఉల్లంఘించి క్రిమినల్ చర్యలకు పాల్పడితే సహించబోం. పీఎం సీఎం అయినా అరెస్ట్ అయిన 31 రోజుల్లో పదవి కోల్పోతుందని కేంద్రం తీసుకురాబోతున్న చట్టంపై భయం లేదా అని వార్నింగ్. ఇంకా పద్ధతి మార్చుకోకపోతే కఠిన చర్యలు ఉంటాయంటున్న పవన్ కళ్యాణ్. సీఎం కానీ పీఎం కానీ ఎవరైనా సరే తప్పు చేసి జైలుకి 31 రోజులు కానీ ఉంటే వాళ్ళ పదవి ఆటోమేటిక్గా ఊడిపోద్ది. క్వాలిఫై ఎవరేం కాదు. పొలిటికల్ క్వాలిఫికేషన్ పోయినట్టే, ఇన్ని సంవత్సరాలని నాశనం అయిపోయినట్టే. సరే ఆవుంతలా ఉంచితే ఎమ్మెల్యేలు ఏంటండి కిడ్నాపులు చేయడం ఏంటి? ఆ జూనియర్ ఎన్టీఆర్ అంశం అదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు తలనొప్పి, ఆయన తలకి పట్టింది ఇబ్బంది అంతాని. లోకేష్ గారిది ఆయనకే ఇబ్బంది. ఆయన పేరు పెట్టి మరీ అంటాడు. ఒకడేమో సినిమాలు ఆడించిన అంటారు ఒక ఎమ్మెల్యే, ఇంకొక ఎమ్మెల్యే ఇందాక నేను చెప్పినట్లుగా సరసాలు ఆడతారు, ఇంకొకరు కిడ్నాపులు చేస్తారు. ఏంటిది? ఏం మెసేజ్ ఇస్తున్నారు? దీనికోసం అవి పాలన ఇచ్చింది? పోలవరం ఏం చేయాలి, రాజధాని ఏం చేయాలి, రాష్ట్ర అభివృద్ధి ఏం చేయాలి, ప్రజలకు మీరు ఇస్తానన్న సూపర్ 6 ఏం చేయాలి, దాని మీద కూడా మీరు మాట్లాడాల్సింది, దాని మీద కూడా మీరు సర్వీస్ చేయవలసింది, దాని మీద కదా నియోజకవర్గాల్లో ప్రజల సమస్యలు తెలుసుకుని మీరు ముందుకు సాగాల్సింది. ఎమ్మెల్యే పదవి అంటే అదేదో లైఫ్ లాంగ్ ఇచ్చే ఉద్యోగం ఏం కాదు. పీక్ అవతలు పడేస్తారు 5 సంవత్సరాల్లో. వైసీపీలో కూడా అలాగే అనుకున్నారు. 151 సీట్లు వస్తే ఇంక మనకి తిరుగులేదు, మనం తోపులమి, మనం తురుములమి, వైనాట్ 175, మన్నెవడరా ఆపేది, మన్నెవడరా అడ్డుకునేది అనేది. ఏమైంది కట్ చేస్తే? అక్కడే కాదు ఇక్కడ కూడా అదే జరుగుతుంది తేడా వస్తేనే. అందుకనే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. వార్నింగ్లు కాదు, ఈసారి ఎవడు తప్పు చేస్తే అని తీసి పక్కన పెట్టండి. ప్రజలు మిమ్మల్ని గుండెల్లో హత్తుకుంటారు. వార్నింగ్లతోటి మారే పరిస్థితులు కనిపించట్లేదు. మంత్రులు అలాగే చేసి, ఎమ్మెల్యేలు అలాగే చేసి కూటమి పరువును రోడ్డును పెడుతున్నారు కొంతమంది. ఇది వాళ్ళ ఆగ్రహం. ఇది వైసీపీకి అడ్వాంటేజ్గా మారుతున్న పరిస్థితి. ఇక మరో అంశానికి వస్తే, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిస్థితులు. బోమనా వర్సెస్ టీటీడీ చైర్మన్ గారు మాటలు యుద్ధం, లైన్ క్రాస్ అయిపోతుంది అని. మరోవైపు జనసేనను బలోపేతం చేసే దిశగా పవన్ కళ్యాణ్ గారు ఈ నెల 30న విశాఖలో కీలకమైన సమావేశం. ఓ పక్క వార్నింగ్లు ఇస్తున్నారు, మరో పక్క సమావేశాలు చేస్తున్నారు. ఇక జగన్ కొత్త ప్లాన్ ఆచరణలో పెట్టబోతున్నారని. అదేంటంటే, ఒకటి కేసుల నుంచి తప్పించుకోవడానికి బీజేపీతో దోస్తీ అని, మరొక వైపు వైసీపీ శ్రేణులు పూర్తి స్థాయిలో సమాయత్తం చేసి జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా ఇప్పుడే ఇన్ఛార్జీలు ఇచ్చేసి ఇంక మీకే టికెట్లు రా బాబు, గట్టిగా పనిచేయండి, అరెస్టులు అయితే అవ్వండి, ఏదైతే అవ్వండి, ఆ సింపతి మనకు వస్తున్నది, వాళ్ళ ఎమ్మెల్యేలు తప్పులు చేస్తున్నారు కాబట్టి ఇది మనకి మరింత అడ్వాంటేజ్ అని చెప్పి రంగంలోకి